ద్రోహిని పట్టుకోవడానికి రాజుగారు వేసిన మాస్టర్ ప్లాన్కు ఫిదా అవుతారు. ఒక మహారాజుకు తన మంత్రులలో ఒకరు శత్రుదేశపు గూఢచారి అని అనుమానం వచ్చింది. ఎవరు ద్రోహి అని కనిపెట్టడానికి ఒకరోజు రాజుగారు రహస్యంగా అందరికీ ప్రత్యేక విందు ఏర్పాటుచేశాడు. అందరి ముందు బంగారు గ్లాసులలో పండ్లరసం ఉంచారు. మహారాజు గంభీరంగా, ఈ పానీయంలో నేనొక మాయా మూలిక కలిపాను. నా పట్ల నిజాయితీగా ఉన్నవారికి ఇది అమృతం, కాని ద్రోహికి మాత్రం ఇది క్షణాల్లో ప్రాణాలు తీసే విషం అని చెప్పి అందర్నీ తాగమన్నాడు. మంత్రులందరూ ఏమీ ఎరుగనివారు కాబట్టి ధైర్యంగా దాన్ని తాగేశారు. కాని సేనాపతి మాత్రం చేతులు వణుకుతూ గ్లాసును కిందపడేశాడు. వెంటనే రాజు అతన్ని బంధించమని ఆదేశించాడు. సేనాపతి భయంతో, ప్రభూ, నన్ను క్షమించండి, నేను శత్రువులతో చేయి కలిపిన మాట నిజమే, ప్రాణభయంతోనే ఇది తాగలేదు అని నేరం ఒప్పుకున్నాడు. అప్పుడు మహారాజు నవ్వి, అందులో ఏ మూలికా లేదు, విషమూ లేదు, అది కేవలం సాధారణ పండ్లరసం. నీ మనసులో ఉన్న పాపమే నీ నిజస్వరూపాన్ని బయటపెట్టింది అన్నాడు. నీతి: తప్పు చేసినవాడి మనసు ఎప్పుడూ భయంతో వణుకుతూనే ఉంటుంది. నేరం ఎప్పటికైనా బయటపడుతుంది.